నేను లాస్ట్ 4-5 వీడియోస్ నుంచి థంబ్నెయిల్స్ ఇలాగే చేస్తున్నాను. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది నాకు. ఒకసారి నేను కంటెంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసారు కదా బాసర్ల అక్షరాభ్యాసం, అక్కడి నుంచి కింద ఉన్న వీడియోస్ అన్నిటికి వ్యూస్ చూడండి 27, 13, 9, 16, 44, 37 ఆల్మోస్ట్ అన్నీ కూడా 50 లోపలే ఉన్నాయి. సో ఈ థంబ్నెయిల్స్ అంత అట్రాక్టివ్ కూడా లేవు. ఇక్కడ టాడ్లర్ యాక్టివిటీస్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశాను కదా అక్కడి నుంచి నేను థంబ్నెయిల్స్ కంప్లీట్గా మార్చానన్నమాట. సో డిఫరెంట్గా చేస్తున్నాను. చూసారు కదా 125, 604, 151 మోర్ దెన్ 100 అయితే వస్తున్నాయి. సో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా బాగుంది రెస్పాన్స్. సో హైయెస్ట్ 604. సో ఇట్లా మీ థంబ్నెయిల్స్ కూడా మీరు వైరల్ చేసుకోవచ్చండి. ఎక్కువ వ్యూస్ అయితే మనం తీసుకొచ్చుకోవచ్చు. ఏం తెలుసు, మీకు ఇంకా లక్ ఉంటే మీ వీడియోస్ ఇంకా బాగా వైరల్ అయ్యి మంచిగా సబ్స్క్రైబర్స్ పెరగచ్చు, ఇంకా వ్యూస్ పెరగచ్చు, ఛానల్ కూడా బాగా వైరల్ అవ్వచ్చు. ఇప్పుడు థంబ్నెయిల్ ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం పిక్సెల్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి యూట్యూబ్ రేషియో అయితే వచ్చేస్తుంది. దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయండి. థంబ్నెయిల్స్ ఎలా డిసైడ్ చేయాలనేది మన క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ 2 స్క్వేర్ డబ్బాల్లాగా ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే కలర్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇందులో గ్రేడియంట్స్ ఉంటుంది, కలర్ అయితే ఉంటుంది. సో కలర్ మీద అంటే సింగిల్ కలర్ వస్తుందన్నమాట. ఇట్లా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. పింక్, బ్లాక్, ఏది కావాలంటే అది. సింగిల్ కలర్ మీద చేయాలంటే ఇట్లా చేయొచ్చు. మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. ఒకవేళ కలర్ ఏదన్నా మీరు ఓన్గా చేసుకోవాలి అంటే పక్కన ప్లస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా సర్కిల్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం అడ్జస్ట్ చేసుకొని ఒక కలర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కింద గ్రేడియంట్ అని ఉంది కదా, గ్రేడియంట్ అంటే 2 కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇది కొన్ని డిఫాల్ట్ అయితే ఇచ్చుంటారు, లేదంటే మనమైనా ఓన్గా చేసుకోవచ్చు. సో డిఫాల్ట్స్లో ఉన్న కలర్స్ కూడా మీరు చెక్ చేసుకోండి. మీకు ఓకే అనుకుంటే మీరు అది యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు నేను కొంచెం చేంజ్ చేసుకోవాలంటే సేమ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇట్లా డ్రాగ్ చేసుకుంటే మనకి షేడ్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. అండ్ థంబ్నెయిల్ని పైన కింద గ్రేడియంట్ మార్చుకోవాలన్నా లేదంటే సైడ్ బై సైడ్ మార్చాలి అని అన్నా కూడా ఈ 2 సర్కిల్ లాగా ఉన్నాయి కదా, వీటిని మనం ఎట్లా 8 సైడ్ సెట్ చేస్తే ఆ సైడు ఆ యాంగిల్లో గ్రేడియంట్ అయితే సెట్ అయిపోతుంది అనమాట. లేదంటే కింద డ్రాగ్ డ్రాప్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్నైనా మనం యూస్ చేసుకోవచ్చు. సో అట్లా రైట్ టిక్ మీద క్లిక్ చేసేస్తే అది సేవ్ అయిపోతుంది. తర్వాత ఆ టెక్స్ట్ మనకి ఇప్పుడే అవసరం లేదు కదా, అందుకని నేను దాన్ని డిలీట్ చేసేసాను. ఇలా కొంచెం ఎఫెక్ట్స్ ఉన్న థంబ్నెయిల్స్ చేయాలి అని అంటే మనం కొంచెం ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనేది దీనికోసం మనమైతే ఈ డబుల్ స్క్వేర్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కింద ఫిల్ ఇన్సైడ్ అని చేయాలి. తర్వాత మనకి కావాల్సిన ఆప్షన్ అంటే కలర్ అయితే చూస్ చేసుకోవాలి. నేనైతే వైట్ చూస్ చేస్తున్నాను. అండ్ కింద పెన్ సైజు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా పైన ఇట్లా గీసేసాను ఒక బాక్స్ లాగా. ఫిల్ ఇన్సైడ్ అంటే అక్కడ లోపలంతా వైట్ ఫిల్ అవుతుంది, మీరు బ్లాక్ సెలెక్ట్ చేస్తే బ్లాక్ ఫిల్ అవుతుంది. సో దాన్ని ఓకే చేసి ఇక్కడ సేవ్ యాజ్ అ ఇమేజ్ చేసుకోవాలి. ఇమేజ్ ఎప్పుడూ కూడా మనం అల్ట్రాలో సేవ్ చేసుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే ఇమేజ్ లాగా సేవ్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేసేయాలి మనం. సో దాని మీద సెలెక్ట్ చేసి డిలీట్ అని చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం కలర్ దగ్గరికి వెళ్ళి మనం ఆల్రెడీ థంబ్నెయిల్ చేయడానికి కలర్ చూసుకున్నాం కదా, సో ఆ కలర్ మనం తీసుకోవాలన్నమాట. మన ఇష్టం అండి, కలర్ ఎప్పుడైనా మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మధ్యలో మార్చుకోవచ్చు, లేదంటే అంతా మొత్తం అయిపోయినాక కూడా మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఇమేజెస్ పెట్టినాక కొంచెం బ్యాక్గ్రౌండ్ అంత బాగున్నట్టు అనిపించకపోతే ఆ టైంలో మార్చుకోవచ్చు. అదే అడ్వాంటేజ్ పిక్సెల్ ల్యాబ్లో. ఇప్పుడు నేను కొన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను రిమూవ్ బీజీలో బ్యాక్గ్రౌండ్ ఇది చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో అవైతే తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఎఫెక్ట్ సేవ్ చేసుకున్నాం కదా, ఆ ఎఫెక్ట్ నేను ఇక్కడ కావాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఆ ఎఫెక్ట్ అయితే నేను తీసుకుంటున్నాను. సో దీన్ని మనకు కావాల్సినట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి.
సో దీన్ని మనం లాక్ వేసేస్తే ఇది ఇంకా అటు ఇటు జరగకుండా ఉంటుందన్నమాట. అక్కడ పైన కూడా 2 డైమండ్ షేప్లో ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్ వస్తుంది. అక్కడ లాక్ వేసేస్తే ఇంకా ఎఫెక్ట్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు నాకు థంబ్నెయిల్కి కావాల్సిన పిక్చర్స్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేశాను అనమాట. సో అవి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు పెడుతున్నాను కదా, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఆ వీడియో థంబ్నెయిల్ అయితే చేస్తున్నాను. సో దానికి కాన్సెప్ట్ ఏంటంటే ఇలాంటి థంబ్నెయిల్స్ ఎలా చేయొచ్చు పిక్సెల్ ల్యాబ్లో అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. అందుకని నేను ప్రీవియస్గా అదే మెథడ్లో ఫాలో అయిన థంబ్నెయిల్స్ ఉన్నాయి కదా, వాటిని ఎగ్జాంపుల్గా సెట్ చేస్తున్నాను. మీరు ఏదైనా కుకింగ్ కానీ లేకపోతే ఏదైనా వ్లాగ్స్ కానీ లేదంటే ఎలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించినవి కానీ మీకు ఏ కావాలంటే అవి రిలేటెడ్ పిక్చర్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఈ 2 ఇమేజెస్ని ఇట్లా పెట్టేసుకున్నాను, అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇవి మధ్యలో కూడా మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నేను నా పిక్చర్ కూడా కావాలి అని అనుకుంటున్నాను. అంటే నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని సింబాలిక్గా ఒక పిక్చర్లో చూపించాలనుకుంటున్నాను కాబట్టి సో నేను నా ఇమేజ్ కూడా ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేసేసింది, అది తీసుకుంటున్నాను. దీనికి కొంచెం స్ట్రోక్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ప్లెయిన్గా ఉంది కదా, చూసారు కదా వైట్ కలర్ స్ట్రోక్ యాడ్ అయ్యింది. సో నేను వైట్ కన్నా రెడ్ కొంచెం బాగుంటుంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉంది కాబట్టి రెడ్ కొంచెం హైలైట్ అవుతుందని రెడ్ కలర్ స్ట్రోక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇందులో మనం స్ట్రోక్ విడ్త్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా కలర్ మనం ఏ కలర్ సెలెక్ట్ చేస్తే ఆ కలర్ అయితే మనకి స్ట్రోక్ వచ్చేసింది అనమాట. నేనైతే రెడ్ కలరే చూసుకుంటున్నాను. స్ట్రోక్ విడ్త్ మనం కావాలనుకుంటే ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఓకే చేసుకోవచ్చు. నేనైతే నాకు సన్నగా కావాలనుకుంటున్నాను కాబట్టి నేను అదైతే అడ్జస్ట్ చేశాను. మీరు షాడో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. షాడో కూడా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి కదా, మనకి కావాల్సిన కలర్ అయితే మనం షాడోలో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను చెక్ చేస్తున్నాను ఏ కలర్ బాగుంటుంది అని. సో ఇక్కడ బ్లర్ రేడియస్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఒక రెడ్ కలర్ స్ట్రోక్, రెడ్ కలర్ షాడోని అయితే నేను చూసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇందాకటి కన్నా ఇప్పుడు చాలా బెటర్గా అనిపిస్తుంది. మనం ఇక్కడ మధ్యలో బటన్ లాగా ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్టిక్కర్స్, ఎమోజీస్ వస్తాయి. మీరు కావాలంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు ఎమోజీస్ ఇక్కడ నుంచి, మీకు ఇవి పనికొస్తాయి అని అనుకుంటే. నేను యూట్యూబ్కి సంబంధించిన ఒక ఐకాన్ అయితే నాకు కావాల్సి ఉంది. సో దానికోసం నేను ఫ్లాట్ ఐకాన్ అనే ఒక యాప్ ఉందన్నమాట. సో అక్కడి నుంచి అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటాను, చూపిస్తాను చూడండి. మనకి మధ్యలో ఏమన్నా బాక్సెస్ అట్లా కావాలి అని అనుకుంటే మనం వాటిల్ని కూడా మనం ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు. షేప్స్లో ఉంటాయి అన్నమాట. మనకు కావాల్సిన అన్ని ఐకాన్స్ అయితే ఇక్కడ ఫ్లాట్ ఐకాన్లో దొరుకుతుంది, కంప్లీట్గా ఫ్రీ అనమాట. సో కొన్ని పెయిడ్ వర్షన్స్ కూడా ఉంటాయి కానీ అవసరం లేదు, మనకి ఫ్రీకి ఎంత అయితే అవసరం కావాలో అంతవరకు మనకు దీంట్లో దొరుకుతాయి. సో దీన్ని అయితే క్రోమ్లో ఫ్లాట్ ఐకాన్ అని ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఏం కావాలంటే అది సర్చ్ చేయాలి. నేనైతే యూట్యూబ్ అని సర్చ్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇక్కడ చాలా ఐకాన్స్ వచ్చాయి. సో ఈ ఐకాన్స్లో మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కింద గ్రీన్ కలర్లో PNG అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఫ్రీ డౌన్లోడింగ్ అని వస్తుంది, ఫ్రీ డౌన్లోడ్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఇది మనకి ఐకాన్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. మళ్ళీ మనం పిక్సెల్ ల్యాబ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే మనం చేసుకున్న ఐకాన్, డౌన్లోడ్ చేసుకున్న ఐకాన్ రెడ్లో ఉంది అండ్ ఇటు సైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా రెడ్లో ఉంది. సో రెడ్ కలిసిపోతుంది, కనిపించదు అనిపిస్తుంది. అందుకని నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో చెక్ చేస్తున్నాను నేను ఏ కలర్ అయితే దానికి సెట్ చేసుకోవచ్చు అని. ఫైనల్గా నేనైతే ఎల్లో కలర్ సెట్ చేసుకున్నాను అండ్ కొంచెం ఇమేజెస్ అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఐకాన్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చుకొని కొంచెం సెట్ చేసుకుంటున్నాను. సో ఈ ఐకాన్స్ కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అటు ఇటు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఐకాన్స్ ఒకసారి ఫిక్స్ చేసుకున్నాక కదలకుండా ఉండాలంటే ఇందాక మనం లాక్ వేసాం కదా ఎఫెక్ట్కి, అలాగే మనం వీటికి కూడా లాక్ వేసుకోవచ్చు. నాకు ఒకే ఐకాన్ 2 టైమ్స్ కావాలి, అందుకని నేను 2 సార్లు తీసుకున్నాను.
సో మనం ఎప్పుడైనా థంబ్నెయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకటి క్లియర్గా ఉండాలండి. మనం ఏ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము అనే ఒక వర్డ్ అయితే చాలా క్లియర్గా ఉండాలి. అండ్ మనం రాసే టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్లో ఆ కీవర్డ్ అయితే మనం హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం నేను బాక్స్ లాంటిది యాడ్ చేసి అందులో థంబ్నెయిల్ అని రాయాలని అనుకుంటున్నాను. అందుకోసం మిడిల్ బటన్లో క్లిక్ చేస్తే మనకి షేప్స్ వస్తుంది కదా, సో ఈ షేప్ అయితే తీసుకున్నాను. సో ముందు చెప్పాను కదా, వీటి కలర్ అయితే మనం చేసుకోవచ్చు. అండ్ ఎడ్జెస్ కూడా ఇట్లా సాఫ్ట్గా కావాలన్నా, కర్వ్ రావాలన్నా మనం అన్నీ కూడా కింద ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలో సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇట్లా ఒక బాక్స్ తీసుకొని చూద్దాం అనుకుంటున్నాను. సో ఈ బాక్స్ పెట్టేశాక నాకు కొంచెం టెక్స్ట్ రాసేకి కొంచెం ఇరుకుగా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో అందుకని ఫస్ట్ నేను బాక్స్ అయితే ఇక్కడ పెట్టేశాను. అండ్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా యూట్యూబ్ థంబ్నెయిల్స్, వాటిని ఎక్కడ పెట్టాలి అని కొంచెం టెస్ట్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా సరే థంబ్నెయిల్ మనం చేసేటప్పుడు ఇలా టెస్ట్ చేస్తూ ఉండాలండి, ఎక్కడ బాగుంటుంది, ఏ కలర్ బాగుంటుంది. అందుకని ఎండ్ అయిపోయే వరకు కూడా మనం చాలా చేంజెస్ అయితే చేస్తూ ఉంటాము. ఫైనల్గా మనకి ఏంటంటే ఒక చాలా ఇంప్రెసివ్ థంబ్నెయిల్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఒక ఐకాన్స్ అయితే నేను పక్కకు షిఫ్ట్ చేస్తున్నాను అండ్ ఒక టెక్స్ట్ బటన్ అయితే తీసుకుంటున్నాను. సో మనం దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేయమని అడుగుతుంది. సో మీరు కావాల్సిన టెక్స్ట్ అయితే మీరు యాడ్ చేయొచ్చు. నాకైతే థంబ్నెయిల్ కావాలి కాబట్టి ఇక్కడ థంబ్నెయిల్ అని రాస్తున్నాను. వీడియోస్ సగం చూసి ఆపేయకండి, ఎందుకంటే అర్థం కాదు. మధ్యలో నేను చాలా చేంజెస్ అది చేస్తూ ఉంటాను. సో అవన్నీ మీరు చూడాలి అని అనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ టెక్స్ట్ అయితే రాసాం కానీ ఇక్కడ అంత బాగలేదు, నాకు బాక్స్ అంతా బాగున్నట్టు అనిపించలేదు, అందుకని దాన్ని డిలీట్ చేసేసాను. అండ్ ఏ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అంటే ఫాంట్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ మనకి అక్కడే ఉన్నాయన్నమాట. బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం చూస్తున్నాను, టెక్స్ట్ అయితే నేను వైట్ కావాలి అని అనుకున్నాను. ఇక్కడ చూడండి, ఫాంట్ చాలా టైప్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి, మీరు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ మీరైతే తీసుకోవచ్చు. సో నేనైతే ఇది తీసుకున్నాను. ఇక్కడ బీ మీద క్లిక్ చేస్తే బీ మీద క్లిక్ చేస్తే బోల్డ్ అవుతుంది. యూ మీద క్లిక్ చేస్తే ఒకవేళ అండర్లైన్ కావాలి అని అనుకుంటే అండర్లైన్. ఐ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ ఒక పక్కకి వంగినట్టుగా అట్లా వస్తుంది అనమాట. సో రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కూడా చూసారు కదా, కలర్ గ్రేడియంట్ రెండు ఇచ్చారు. మనకు కావాల్సిన కలర్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఇలా ఒక రెడ్ వైట్ కాంబినేషన్ చూసుకున్నాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఉంది కాబట్టి ఇవి హైలైట్ అవుతాయని. అండ్ ఇంకా యూట్యూబ్ ఐకాన్స్ కోసం అయితే నేను ఇంకా సెట్ చేస్తూ ఉన్నాను, నాకు అంత కన్వీనియంట్గా అనిపించలేదు. సో అందుకే నేను అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈ థంబ్నెయిల్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, నాకు అంత ఆ రెడ్ అంత సరిపోయినట్టు అనిపించలేదు. అందుకని ఇంకొంచెం డార్క్ రెడ్ ఏదన్నా ఉందేమో అని చూస్తున్నాను. సో నాకు కనిపించలేదు, అందుకని ప్లస్ మీద క్లిక్ చేసి ఇంకొంచెం డార్క్నెస్ అయితే నేను ఎక్కువ చేస్తున్నాను ఆ బ్యాక్గ్రౌండ్ కలర్కి, ఎందుకంటే టెక్స్ట్ హైలైట్ అవ్వాలి కాబట్టి. సో చూసారు కదా, ఇప్పుడు టెక్స్ట్ అయితే బాగా హైలైట్ అయింది, ఇందాకటి కన్నా చాలా బెటర్. అండ్ మనం ముందు తీసుకున్న ఫాంట్ నాకు అంత కన్వీనియంట్గా అనిపించటం లేదు, కొంచెం ఐ క్యాచింగ్ ఫాంట్స్ అయితే బాగుంటుంది. సాన్స్ అనే ఫాంట్స్ బాగుంటాయి. సో నేను దానికోసమని నేను మళ్ళీ ఫాంట్ అయితే చేంజ్ చేశాను. సో ఇదంతా మీ ఇష్టం అండి, మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు, మీ క్రియేటివిటీకి వదిలేసిందే. చూసారు కదా, ఇందాక తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కలర్ కన్నా ఫాంట్ కన్నా ఇవి రెండు చాలా బాగా మిక్స్ అయినాయి, చాలా బాగా కనిపిస్తుంది, హైలైట్ అనిపిస్తుంది టెక్స్ట్ కూడా. సో నేనైతే ఇక్కడ ఇంకొక ఫాంట్ తీసుకుంటున్నాను. సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫాంట్ ఎట్లా చేసుకోవాలని చెప్పేసిందే కాబట్టి.
ఫైనల్గా నాకు కావాల్సిన టెక్స్ట్ అయితే ఇలా రాసుకున్నాను, కానీ టెక్స్ట్ కొంచెం అంత బ్లంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని కొంచెం షాడో కానీ స్ట్రోక్ కానీ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను బెటర్ ఆప్షన్ షాడోకి వెళ్తున్నాను. సో చూసారు కదా, షాడో అనమాట. షాడోస్లో కూడా కలర్స్ ఉంటాయి, మనకి ఏది కావాలంటే మనం అది యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. వెనకాల వైట్ కలర్ ఎఫెక్ట్ ఉంది కదా, దానికి కూడా నేను కొంచెం స్ట్రోక్ లాంటిది ఒకటి యాడ్ చేద్దామని అనుకున్నాను. స్ట్రోక్ కానీ షాడో కానీ ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చు. ఇన్నర్ షాడో కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇన్నర్ షాడో నాకు అంత కన్వీనియంట్గా ఉండదేమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ మీకోసం ఒకసారి చూపిస్తాను చూడండి ఎట్లా ఉంటుందని. చాలా ఎక్కువ కొంచెం బ్లర్గా ఉన్నట్టు అలా అనిపిస్తుంది. సో నాకు అంత ఇది అనిపించలేదు, అందుకని నేను దాన్ని అయితే తీసేసాను. తర్వాత ఇక్కడ మనం ఒపాసిటీ కావాలి అంటే మనం ఒపాసిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు అండ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఇంక ఇవన్నీ ఆప్షన్స్ అండి, మీకు ఇంకా ఎలా కావాలంటే అలా ఆప్షన్స్ అన్నీ చేంజ్ చేసేసుకోవచ్చు మీరు. ఇప్పటికి ఆల్మోస్ట్ మన థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఇలా కొంచెం డిఫరెంట్గా ఆప్షన్స్ అన్నీ యూస్ చేసుకొని మనం చాలా మంచి థంబ్నెయిల్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా నేను ఈ థంబ్నెయిల్స్ ఇందులో చేయడం ద్వారా నాకు వ్యూస్ అయితే పెరిగినాయండి. మీకు స్టార్టింగ్లోనే నేను ఒక ప్రూఫ్ అయితే చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, నేను ఆ ఎఫెక్ట్కి ఇన్నర్ షాడో అయితే తీసేసాను, నాకు అంత కన్వీనియంట్గా అనిపించలేదు. సో ఫైనల్గా మన థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసేసుకోవడమే. ఎప్పుడైనా కూడా థంబ్నెయిల్స్ సేవ్ చేసుకునేటప్పుడు అల్ట్రాలో అయితే సేవ్ చేసుకోండి. సేవ్ యాజ్ ఇమేజ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అల్ట్రా అని వస్తుంది. సో దాన్ని తీసుకొని ఇమేజ్ అయితే సేవ్ టు గ్యాలరీ అని కొడితే ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఇంకా టెక్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా నేను కొన్ని షేర్ చేస్తాను. SEO రిలేటెడ్ ఎలా ప్రాపర్గా అప్లోడ్ చేయాలి అనేది కూడా ఫర్దర్గా.